రోజున మన అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రూరల్ సర్కిల్ నాతవరం మండలంలో ఒక 30 కేజీల గంజాయిని సీజ్ చేయడం జరిగిందండి. దానికి సంబంధించి మన అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు తుహిన్ సిన్హా ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు ఎర్లీ అవర్స్లో నాతవరం మండలం బెన్నవరం గ్రామం దగ్గర మన నాతవరం ఎస్ఐ గారు, అలాగే నర్సీపట్నం రూరల్ ఎస్ఐ గారు రాజారావు గారు ప్లస్ సిబ్బంది వీళ్ళంతా కూడా అక్కడ వెహికల్ చెకింగ్ నిర్వహిస్తుండగా ఒక కారు ప్లస్ ఒక బైక్ మీద అనుమానంగా వస్తున్న వాళ్ళని ఆఫ్ చేసి వాళ్ళని తనిఖీ చేసి వాళ్ళని పట్టుకొని మనం తనిఖీ చేయగా ఒక 30 కిలోల గాంజా దొరికిందండి. అట్లాగే వీళ్ళు 4 వ్యక్తులు మేము అప్రహెండ్ చేయడం జరిగింది. అందులో రామాని రాధేష్, ఈయనది భీమవరం అండి, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఈయనేమో హైదరాబాద్లోని డ్రైవర్గా వర్క్ చేస్తున్నాడు. ఈయనకి బాగా గాంజా అలవాటు ఉంది. ఆ అలవాటుతో ఇంతకు ముందు కూడా ఒక 3 months బ్యాక్ వచ్చి ఒక 6 కిలోస్ గాంజాని కొనుక్కొని తీసుకొని వెళ్ళాడు అనమాట. మన ఏజెన్సీకి వచ్చి తీసుకొని వెళ్ళాడు. దాంతో మళ్ళీ అంటే కన్జంప్షన్గా కాకుండా ఇంకా కూడా అమ్ముకుందామనే ఉద్దేశంతో మిగతా 3 ముద్దాయిలు అంటే రుద్రరాజు దినేష్ వర్మ, ఈయనది తర్వాత షేక్ షహీం బాషా, ముంగర సురేష్, వీళ్ళందరిది కూడా వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అండి. వీళ్ళందరినీ ఒక టీమ్గా ఏర్పాటు చేసుకొని ముందుగా రాధేష్ మరియు రుద్రరాజు ఇద్దరు కూడా ఒక బైక్ మీద వెళ్ళారండి. బైక్ మీద వెళ్ళిన తర్వాత అక్కడ ఏజెన్సీలో పప్పులూరు దగ్గరలో ఒక గాంజాను ఒక 30 కేజీల గాంజాను కొన్న తర్వాత వీళ్ళకి A3కి A4కి ఇన్ఫార్మ్ చేస్తే A3 A4 ఒక కారుని ఒకటి అద్దెకి తీసుకున్నారు. AP39JM935 అనే నెంబర్ గల కారుని తీసుకొని వీళ్ళు కారు తీసుకొని వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత దానిలో లోడ్ చేసుకొని వస్తుండగా ఈరోజు ఎర్లీ అవర్స్లో మన సిబ్బంది వాళ్ళని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని 30 కేజీల గాంజాని, ఒక స్విఫ్ట్ కార్ని, ఒక మోటార్ సైకిల్ని, ఒక 2 మొబైల్ ఫోన్లని, టోటల్ 27 lakhs రూపీస్ వర్త్ గల ప్రాపర్టీని సీజ్ చేయడం జరిగింది. ఇది మనం వీళ్ళ తాలూకా రవాణా చేసే మార్గాన్ని కానీ మనం గమనిస్తే పప్పులూరు అని చెప్పేసి అక్కడ స్టార్ట్ అయ్యారండి. అక్కడ తీసుకున్నారు. అక్కడి నుంచి కలిమెల, దారకొండ, ఆర్వి నగర్, రింతాడ, కేడీపేట, నర్సీపట్నం, రాజమండ్రి, భీమవరం మీదుగా వీళ్ళు దీన్ని హైదరాబాద్ తీసుకెళ్ళడానికి అక్కడ ఉన్న వాళ్ళకి చిన్న చిన్న ప్యాకెట్ల ద్వారా అమ్మడానికి గాను వీళ్ళు తీసుకొని వెళ్తున్నారండి. ఈ 4 కూడా ఈరోజు అరెస్ట్ చేసి మ్యాజిస్ట్రేట్ గారి ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది.